సాధారణంగా అందరూ తెలిసింది ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ అనగానే ఫుడ్ ప్రొడక్షన్, కుకింగ్. షెఫ్ కుక్ చేస్తాడు. థ్యాంక్స్ టు మాస్టర్ షెఫ్. అది చూసిన తర్వాత అందరూ కూడా షెఫ్ అవ్వాలని ఒక ఇంటెన్షన్ ఉన్న ఇప్పుడు దాకా ఎక్స్ప్రెస్ చేయని వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తుంది థ్యాంక్స్ టు మాస్టర్ షెఫ్. అయితే ఈ మనం సాధారణంగా కుకింగ్ చూసి ఇన్స్పైర్ అవుతాం హోటల్ మేనేజ్మెంట్. కుకింగ్ ఒక పేపర్ మాత్రమే. అది కాకుండా మిగతా కోర్సెస్ ఉన్నాయి. ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీసెస్, ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్. వీటన్నిటిని విడివిడిగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఫుడ్ ప్రొడక్షన్ మనకందరూ తెలుసు. ఫుడ్ ప్రొడక్షన్ అనగానే కుకింగ్. అయి రాగానే మీరు కుకింగ్ మీకు చేతికి ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైఫ్ ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, నైఫ్ని ఎలా షార్ప్ చేయాలి, బేసిక్ కటింగ్స్ ఏంటి, బేసిక్ కుకింగ్స్ ఏంటి, ఎలా కుక్ చేయాలి, ఇండియన్ కుకింగ్ను జపనీస్ కుకింగ్ డిఫరెన్స్ ఏంటి, చైనీస్ కుకింగ్ డిఫరెన్స్ ఏంటి, అక్కడ ఏ ఇంగ్రీడియంట్ వాడితే ఆ చైనీస్ కుజిన్ అవుతుంది. అది కాకుండా ఎలాంటి కుకింగ్, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలి. మీకు ఇండియన్లోనే రాజస్థానీ, అవధి కుజిన్, కాశ్మీరీ కుజిన్, ఆంధ్ర కుజిన్, తమిళనాడు కుజిన్. మీరు చూసినట్లయితే నార్త్ ఇండియన్ ఫుడ్ వేరుగా ఉంటుంది, సౌత్ ఇండియన్ ఫుడ్ వేరుగా ఉంటుంది. సౌత్ ఇండియాలోనే కేరళ ఫుడ్ వేరుగా ఉంటుంది, కర్ణాటక ఫుడ్ వేరుగా ఉంటుంది. వీటన్నిటిని ఎలా కుక్ చేయాలి మీకు ఫుడ్ ప్రొడక్షన్లో నేర్పేది. ఇది కాకుండా నేషనలే కాకుండా ఇంటర్నేషనల్ కుజిన్ అంటే చైనీస్ ఎలా కుక్ చేయాలి, జపనీస్ కుజిన్ ఎలా కుక్ చేయాలి, ఫ్రెంచ్ కుజిన్ ఎలా కుక్ చేయాలి, లగ్జరీ కుకింగ్స్ ఎలా చేయాలి, కుక్ చేసిన దాన్ని ప్లేట్లో ఎలా పెట్టాలి, ప్లేట్ ప్రెజెంటేషన్ మేజర్ ఇంపార్టెంట్, కాస్టింగ్ ఎలా చేయాలి,